ಎಲ್ಲರಿಗೂ వనక్కం. నేను తమిళ్ నాకు బాగా అర్థమవుతుంది, బట్ పేస వరాదు. సో అది కాక తెలుగులోనే పేస. తమిళ్ సినిమాకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అసలు నేను డైరెక్టర్ అవ్వడానికి కారణమే తమిళ సినిమా. ఓకే, ఇది చెప్తే మీకు అతిశక్తిగా ఉంటుందేమో కానీ ఇది నేను ఆ ఇంటర్వ్యూస్ అన్ని తెలుగులో ఉన్న ఇంటర్వ్యూస్ అన్నింటిలోనూ ఒక విషయం ఉంటుంది. మై ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం సార్. గీతాంజలి చూసి, చదువుకునే రోజుల్లో గీతాంజలి చూసి డైరెక్టర్ అవుదామని డిసైడ్ అయిపోయాను అప్పుడు. సో నేను డైరెక్టర్ అవ్వాలన్న కోరిక కలగడానికి కారణమే మణిరత్నం సార్. సార్ థ్యాంక్ యూ మణిరత్నం సార్. కానీ గొప్ప విషయం అంటే ఇంతవరకు మణిరత్నం సార్ మీట్ అవ్వకపోయింది, ఇంతవరకు మీట్ కాలేదు. సరే, అండ్ ఇంకా తర్వాత ఇక ఎడిటర్ మోహన్ సార్, మోహన్ రాజా డైరెక్టర్ ఉన్నారు కదా. సో వాళ్ళ ఫాదర్ ఎడిటర్ మోహన్ గారి దగ్గర నేను అసిస్టెంట్గా చేశాను. అందుకనే ఇక్కడ తమిళనాడులో ఇక్కడే ఉండడం జరిగింది. సో ఇక్కడే ఆయన ఎడిటర్ మోహన్ సార్ ఆఫీస్లోనే పడుకునేవాడిని నేను. సో అందువల్ల ఇక్కడ తమిళ సినిమా ఎక్కువ చూడడం జరిగింది. అప్పుడు తమిళ్ కొంచెం మాట్లాడేవాడిని, ఇప్పుడు అర్థమవుతుంది, కొంచెం దూరం అయిందంటే. సో ఆ విధంగా తమిళ సినిమాకి, అలాగే బాలచంద్ర సార్ కూడా ఫేవరెట్ డైరెక్టర్. అండ్ అంత ఇప్పుడు తమిళ సినిమా జరుగుతున్న రియలిస్టిక్ అప్రోచ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. సో థ్యాంక్స్ టు తమిళ సినిమా ఆ విషయానికి సంబంధించి. ఇంకా చెప్పాలంటే అందరికీ బన్నీ గారికి తెలుసు, ఒక దేవి తెలుసు. ఆర్యా సినిమా హిట్ అయినప్పుడు నన్ను తమిళ్ అనుకునేవారు, అందరు తమిళ అబ్బాయి అనుకునేవారు. ఎందుకంటే నా పేరు సుకుమార్ అనే పేరు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. సో సుకుమార్ అండ్ సంథింగ్ లైక్ దట్ అనమాట. సో ఆర్యా సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ దగ్గరికి వచ్చి తమిళ్లో మాట్లాడేవారు నాకు. సో నేను తెలుగులో సమాధానం ఇచ్చేసరికి అప్పుడు వాళ్ళు కూడా తెలుగులో వచ్చేవారు. సో చాలా రోజులు నన్ను తమిళ అబ్బాయి అనుకున్నారు. ఇంకా అందరూ ఏంటంటే నీ సినిమా తమిళ్లో రిలీజ్ అయితే బాగుంటుంది, పెద్ద హిట్ అవుతుంది, నీ సినిమా తమిళ రిలీజ్ అయితే బాగుంటుంది అంటూ ఉండేవారు. అలాగా ఇన్ని రోజులకి నా కోరిక తీరింది. నా సినిమా తమిళ్లో రిలీజ్ అయింది, మంచి హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ தமிழ் ஆடியன்ஸ் అందరికీ கூட ரொம்ப 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 தேங்க்யூ சார். அதாவது கடைசியில் தமிழில் சில வார்த்தைகள் எங்களுக்காக பேசுங்கன்னு கேட்கலான்றது அவரே பேசி ரொம்ப ரொம்ப நன்றி சார். யாரெல்லாம் வந்து இவர் ஒரு சாயலில் பார்க்குறப்ப நம்ம சியா மாதிரி இருக்குன்னு ஃபீல் பண்ணுறீங்க சார்? யூ லுக் அப்படியே லைக் அவர் ஆக்டர் சியா விக்ரம் சார். யூ లుక్ లైక్ చియా విక్రమ్, యాక్టర్ విక్రమ్. యా యువర్ లుక్ ధ్రువణ. அந்த సాల్ట్ అండ్ పెప్పర్ రీసెంట్ అది பண்ணல அவர் வந்து அது மாதிரி సరే ఎక్కువ మాట్లాడను కాబట్టి ఇక్కడ నాకు తెలుస్తున్నా సార్ ஒண்ணு ஏதோ பட்டின்றறா சார் என்ன எஸ் என்னம்மா எனக்கு புரியல, அதனால கேட்கல. புரியல, நம்ம அப்பல இருந்து மண்டை அடி தந்துறேன். எஸ் சார். అండ్ పాండ్యరాజా థ్యాంక్ యూ. మీ స్పీచ్ అంతా ఒక స్క్రీన్ ప్లేలా ఉంది, మొత్తం అంతా కనెక్ట్ చేసి దాంతో సినిమా చేసేసి అన్నట్టుంది. అండ్ జయసింగ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ సినిమా చాలా పెద్ద హిట్ తెలుగులో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక గారు, మీ గురించి ఎప్పుడు డిఎస్పీ చెప్తూ ఉంటారు, మీరు ఎంత అలా ఆశుగా ఎలా రాసిచ్చేస్తారో వెంటనే టైం లేకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ లిరిక్స్కి. అండ్ రాజలక్ష్మి అండ్ సింధర్ గారు, మీరు చాలా ఫేమస్ రాజలక్ష్మి గారు ఆంధ్రాలో. బికాజ్ ఆవిడ పాడుతున్న క్లోజప్ ఉంది కదా, అది టిక్టాక్లోను ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది అది. అండ్ స్పెషల్లీ మదన్ కార్కి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక తెలుగు సినిమాని ఒక అనువాదం అంటే డబ్ చేసిన సినిమాలా కాకుండా చాలా ఒరిజినల్గా ఈ సినిమాని తీర్చిదిద్దినందుకు, చాలా తక్కువ టైంలో మీరు ఇంత గొప్ప ప్రాజెక్ట్ని ఇచ్చినందుకు, ఎక్కడ అందరూ కూడా స్ట్రైట్ సినిమాలాగా ఉందంటున్నారు. థ్యాంక్ యూ మదన్ కార్కి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వైరముత్తు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ ఎవరైనా బయట నుంచి వచ్చి సడన్గా మనకు ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళని ఏంజల్ అంటూ ఉంటాను నేను. అట్లా రూపెన్ ఏంజల్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. సో ఆ విధంగా నా సినిమాని మార్చేసాడు తను. థ్యాంక్ యూ రూపెన్. యాక్చువల్లీ ఒక ట్రైలర్ కోసం పిలిపించేదాన్ని
ట్రైలర్ ఎలా చేస్తానంటే ఒక ఫిలాసఫీ చెప్పాడు నాకు ట్రైలర్ మొత్తానికి. నేను అనుకున్నా తెలుగులో ఒక సామెత ఉంటుంది, అన్నం మొత్తం ముట్టుకోకర్లా అన్నం ఒక మెతుకు చాలు అని. సో తను ఇంకా ట్రైలర్ కూడా కట్ చేయలేదు, నాకు ఐడియా చెప్పాడంతే. ఐడియా చెప్పిన వెంటనే మీరు ఎడిట్ చేస్తారని ఆ సినిమాని అడిగాను. అని అంటే నవ్వాడు. తర్వాత ఎడిట్ చేయాల్సి వచ్చింది. సో అంటే ఎంత గొప్ప నేను మనిషిగా కూడా ఎంత గొప్ప వ్యక్తి అంటే, కార్తీక్ శ్రీనివాస్ ఒక నా ఫస్ట్ ఎడిటర్ యాక్చువల్గా. తర్వాత తను మాట్లాడిన దాన్ని బట్టి తను తీసుకొచ్చాను, తను ఇంకో ఎడిటర్. ఇక్కడ కార్తీక్ శ్రీనివాస్ అనే మాటని 3 సార్లు ప్రస్తావించారు రూబెన్. 3 సార్లు అంటే తన సహ ఎడిటర్ని, కో ఎడిటర్ని 3 సార్లు తను మాట్లాడాడు. నాకు చాలా గొప్ప విషయం అనిపించింది. రూబెన్, నీ వ్యక్తిత్వానికి నమస్తే. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ చూనీ జాన్ పేరు కొత్తగా ఉంటుంది. అంటే బన్నీ గారిది ఎలా ఉంటుందంటే, అల్లు అర్జున్ గారిది పోస్టర్స్ అంటే ఎవరు సూపర్ అండర్ పోస్టర్ అంటే జయదేవ్ గారు ఆయన పేరు. ఆయన చూనీ మీకు సూచించడం జరిగింది, జయరామ్ గారు. సో ఈ పోస్టర్స్ అన్నీ కూడా మీరు చూస్తే అన్నీ చూనీ చేసినవే, తమిళనాడు నుంచి పంపించినవే. సో ఒక్కొక్క పోస్టర్ని ఒక్కొక్క శిల్పంలాగా ప్రతిదీ చెక్కిన చూనీకి, ఇంత పోస్టర్స్ ద్వారా సినిమాని, ఫేస్ ఆఫ్ ది సినిమాని తెలియజేసిన చూనీకి థ్యాంక్ యూ సో మచ్ చూనీ. అండ్ మై ఫ్రెండ్ డిఎస్పి మై సోల్, ఎక్కడ మిస్ అయిపోయి ఉన్నాడు కదా, పిన్నడి இருக்கார் సార్ அவர். యా డిఎస్పి. నేను నా ఫస్ట్ సినిమా నుంచి నాకు మ్యూజిక్ అంటే డిఎస్పి మ్యూజిక్. నా మొదటి సినిమా నుంచి డిఎస్పినే, దేశ్ ప్రసాద్ గారే నా మ్యూజిక్ డైరెక్టర్, ఇంకెవరు లేరు. సో నాకు సంగీతం అంటే నేను డిఎస్పి. అలాగే ఈ సినిమాని ఇంత మంచి పాటలు ఇచ్చి ఒక్కొక్క లాంగ్వేజ్లో, నేను తెలుగు సాంగ్స్ విన్నాను తప్ప మిగతా లాంగ్వేజ్ సాంగ్స్ అసలు వినే టైం కూడా లేదు. అన్నీ తనే చూసుకుని, లిరిక్స్ తనే రాయించుకుని, ప్రతిదీ ప్రతిదీ ఒక్కొక్క సాంగ్ని రికార్డ్ చేయాలంటే 5 లాంగ్వేజెస్లో చాలా కష్టమైన విషయం. సో అంత శ్రమ కూర్చి నాకు సంబంధం లేకుండా పని నిర్వర్తించి సినిమాని ఇంతమంది దగ్గర చేసినందుకు గాను దేశ్ ప్రసాద్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ಅಂತ మీ వల్లే ಎಲ್ಲ ಅವರಾಳதான் అందరూ అవరే. ఓకే. ఇంకా ఈ సినిమా తిరుపతి ప్రసాద్ గారు చాలా స్వీట్. అయినా ఎప్పటి నుంచో తెలుసు నాకు, అందరినీ ఎంత ముద్దుగా పలకరిస్తారు, అట్ ద సేమ్ టైం అందరినీ మంచిగా చూస్తారు. తిరుపతి ప్రసాద్ గారు అండ్ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిఖిల్, థ్యాంక్ యూ నిఖిల్. నిఖిల్ నాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు అని. ఇక్కడే మొట్టమొదటిసారి ఇక్కడ టెక్నిక్ నేర్చుకున్నాను నేను. అందరూ ఫోటోలు అంటే టెన్షన్ చూస్తుంటారు, ఇక్కడ లుక్ ఇవ్వండి, ఇక్కడ లుక్ ఇవ్వండి, ఇక్కడ లుక్ ఇవ్వండి, ఇక్కడ లుక్ ఇవ్వండి అని. ఈ టెక్నిక్ని మేము అందరూ కూడా పాటిస్తున్నాం. థ్యాంక్స్ నిఖిల్. అండ్ ఇంకేమైనా మర్చిపోయి ఉంటే, సునీల్ డార్లింగ్, నీ గురించి మన ఫంక్షన్లో చెప్పలేకపోయాను. తను ఇలా క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని నేను ఒక స్కెచ్ గీసి ఇలా పంపించినప్పుడు తను వెంటనే ఆలోచించకుండా షేర్ చేసేసుకున్న ఫోటో పంపించాడు తను. అంటే సినిమా అంటే అంత ప్యాషన్ తనకి. తను షేర్ చేసేసుకుని ఆ ఫోటో పంపించి మిగతా సినిమాలకి విగ్గి చేసుకుని చేశాడు. అంటే మిగతా సినిమా అంతా విగ్గు, నా సినిమాకి మాత్రమే ఒరిజినల్గా షేర్ చేసుకున్నది. ఈ ప్యాషన్కి. అండ్ నాకు తెలుసు తను ఏ క్యారెక్టర్ అయినా చేయగలని. చాలా గొప్ప ఆర్టిస్ట్ మాకు దొరికిన తెలుగులో దొరికిన గొప్ప ఆర్టిస్టులో తను ఒకరు. సో థ్యాంక్ యూ సో మచ్ సునీల్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ మై డలంగ్ బన్నీ, అల్లు అర్జున్. ఆర్య కథ చెప్తని అసిస్టెంట్గా తిరిగినప్పుడు చాలామంది రేక్ చేశారు. మా మొట్టమొదటి పరిచయం రేక్ చేశారు కాబట్టి ఆర్య అనే కథని మూలన పడేసి వేరే కథ తీసుకుని రాసుకోవడం మొదలుపెట్టాను నేను. కానీ ఆ మూలన పడ్డ ఆర్య కథని తీసుకొచ్చి కథ బాగుంటుంది అని దాన్ని ఫేస్లో పెట్టి ముందు పెట్టి సినిమా చేసి అంటే తనకే కాకుండా నా లైఫ్ను కూడా తన జడ్జిమెంట్తో ఒక సినిమాతో మా కథని మార్చేశాడు, నా కథని. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ నా లైఫ్ అంతా గుర్తించుంటాను. ఒక విషయం నీకు తెలీదు, నువ్వు లేకపోతే ఆర్య సినిమా అనేది లేదు. నీ ఆ కథను మూడ పడేసి అంటే మా ఇద్దరికి ఒక భవిష్యత్తుని క్రియేట్ చేశాడు తను ఈరోజు. అండ్ అలాగే పుష్ప అనే క్యారెక్టర్ తను ఎంత
1.5 అంటే అలా కనిపించడం కోసం 1.5 అవర్ మేకప్ చేసుకుని ప్రతిదీ లేయర్ బై లేయర్, మెనీ లేయర్స్. మీరు చూస్తున్న ఫేస్ ఆఫ్ ఒక కథ మాత్రమే, క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంటుంది. ఆ క్యారెక్టర్ వెనుక తన పడ్డ కష్టం నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే నేనే దగ్గర నుండి చూస్తాను కాబట్టి. అంటే ప్రతి ఒక సన్నివేశానికి, ప్రతి ఒక చిన్న డైలాగ్కి, ఎక్స్ప్రెషన్కి, బాడీ లాంగ్వేజ్కి ఎన్ని లేయర్స్ యాడ్ చేస్తుంటూ వచ్చిన గొప్ప ఆర్టిస్ట్. ఐ థింక్ అందరూ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. ఇక నుంచి ఐ నో వాట్ హీ హాజ్ డన్. నీ సినిమా సంబంధించి ఎవరు కరెక్ట్గా చెప్పగలరు అంటే చూసిన వాళ్ళు, లేకపోతే రేపొద్దున జడ్జెస్, వీళ్ళందరూ కాదు, దగ్గర నుండి చూసిన దర్శకుడు మాత్రమే ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పగలడు. ఆల్రెడీ ఐఎమ్ గివింగ్ దిస్ అవార్డ్ టు యూ. నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి, ఎందుకంటే నా క్యారెక్టర్లో ఉందో నాకు మాత్రమే తెలుసు. సో నా క్యారెక్టర్ అంచనాలని ఆర్టిస్టు చేరుకున్నాడో లేదనేది మాత్రం నాకు మాత్రమే తెలుసు. మిగతా అందరూ పైన జడ్జ్ చేసేవాళ్ళే. నా క్యారెక్టర్ని అంటే నేను అనుకున్న క్యారెక్టర్ని నిజంగా చెప్పాలంటే తనకు ఒక రూపం ఇచ్చాడు. సో ఐఎమ్ గివింగ్ యూ 100/100 యాజ్ ఎ మ్యాథమెటిక్స్ లెక్చరర్. సో యు ఆర్ ఆసమ్. సో ఎవరు అంటే నేనే ఇచ్చేసిన తనకి అవార్డు, వేరే అవార్డు అవసరం లేదు ఇంకా. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే పేరున ఏమైనా మర్చిపోయి ఉంటే. అండ్ లాస్ట్లో ఎంత తక్కువ టైము అంటే అంత తక్కువ టైంలో ఈ సినిమాకి మొట్టమొదటిసారి సింగ్ సౌండ్ చేసాం. అంటే నా మొట్టమొదటిసారి అర్థమైంది. చాలాసార్లు డబ్బింగ్లో సగం సినిమా పోయేది, ఒక 50% సినిమా పోయేది, ఎంత న్యాచురల్గా చేసినా కూడా. ఎందుకంటే డబ్బింగ్ టైం ఉండదు, చెప్పడానికి అంత పర్ఫెక్ట్గా చెప్పలేము. ఇలాంటి టైంలో రసూల్ గారు ఈ కమాండ్ ద బోర్డ్. ఇందులో ఆల్మోస్ట్ 60 to 70% సింగ్ సౌండ్ యూజ్ చేశారు. ఆ సింగ్ సౌండ్ వల్లే సినిమా ఇంత న్యాచురల్గా, ఒక కొత్త కమర్షియల్ సినిమాలో ఇంత న్యాచురల్గా ఫీల్ రావడానికి కారణం సింగ్ సౌండ్. ఐ థింక్ నేను మొట్టమొదటిసారి సింగ్ సౌండ్ తీసుకున్నాను. ఐ ఫీల్ నిజంగా గొప్ప ఎక్స్పీరియన్స్ చేశాను. అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు రసూల్ పొక్కటికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు సినిమా ముందు అందరూ సింగ్ సౌండ్ చేస్తారని ఆశిస్తున్నాను దీనివల్ల. అండ్ వాళ్ళ ఇంజనీర్, ఫైనల్ మిక్సింగ్ ఇంజనీర్ అయిన బిపిన్ గారికి అండ్ మొత్తం తన స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చాలామంది మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా జరుగుతున్నాయి. అలాంటి ఈవెంట్స్లో నేను మళ్ళీ అందరి గురించి చెప్తాను నేను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు తమిళ ఆడియన్స్. ఫాదర్ గారు సార్ ఎలాగో మర్చిపోతుంటాను. పప్పాకి నేను పెద్ద ఫ్యాన్. ఎందుకంటే మహేష్ ఇంటి ప్రతీకార సినిమా చూసినప్పుడు ఆ తర్వాత అది నచ్చి నేను తర్వాత తన సినిమాలు చూస్తూనే ఉన్నాను నేను. సో ఈ సినిమాకి సంబంధించిన కరెక్ట్ ఒక అద్భుతమైన పర్ఫార్మర్కి ఆపోజిట్లో ఇంకో అద్భుతమైన పర్ఫార్మర్ కావాలి అంటే, ఇద్దరు ఒకే ఫిల్మ్ నిలబడితే చూడాలి అంటే, దాని అల్లు అర్జున్ గారికి ధీటుగా ఇంకొక వ్యక్తి కావాలి అంటే నేను పఫాని ఎన్నుకున్నాను. సో థ్యాంక్ యూ పఫా, మీరు ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసినందుకు, అంత గొప్పగా పర్ఫామ్ చేసినందుకు. పుష్ప 2లో మీరు ఇంకా చూస్తారు ఇద్దరు ఫేస్ ఆఫ్ని చూస్తారు. ఐ థింక్ అది మిమ్మల్ని గొప్పగా ఆకట్టుకుంటుందని ఆలోచిస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు తమిళ సినిమా, థ్యాంక్స్ టు తమిళ ఆడియన్స్. Thank you so much, sir. Thank you so much. We definitely need subtitles for that. Thank you both. Thank you, sir. Thank you. అంటే నేను తమిళ కొంచెం మర్చిపోయాను కాబట్టి సగం అర్థం అవుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంత ఇంప్రెస్ అయిపోయారు మీ ఇద్దరిని చూసి, మీ స్పాంటినిటీ చూసి. థ్యాంక్ యూ సాయి. ఇంకోసారి చెప్తాను నేను గురించి. చూడు, మై ప్రొడ్యూసర్స్, అది చెప్పలేదు. మై ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఎలాంటి పరిస్థితి అయినా సినిమా బడ్జెట్ కానీ ఏది అంటే సినిమా అంటే ఎంత ప్రేమ అంటే తక్కువ టైంలో దేనికి ఆశించకుండా, వాళ్ళ ప్రాఫిట్స్ ఆశించకుండా సినిమాని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టారు. ఇదొక్కటే కాదు, ఏ సినిమాకి సంబంధించినా సరే వాళ్ళ ప్రమోషన్ కానీ ఏదైనా సరే వాళ్ళు అంటే కేవలం ఒక సినిమా అంటే పిచ్చితో బయలుదేరిన నిర్మాతలు ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ విజయాన్ని అందించారు. థ్యాంక్ యూ నవీన్ గారు, రవి గారు, ఫర్ యువర్ ప్యాషన్
మీ మీ సినిమా అంటే మీకున్న అంత ప్రేమకి మేమందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ నవీన్ గారు, రవి గారు, మైత్రి మూవీస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.